నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతోంది. ఇంటి వ్యవహారాల్లో చురుగ్గా మీరు వ్యవహరించినట్టయితే కొన్ని సమస్యలు పరిష్కారానికి రాబోతున్నాయి. భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు మీవి ఏవైనప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది. పెట్టుబడులకు అనువైన కాలము. దీంతో పాటు భాగస్వామ్య వ్యాపార నిమిత్తంగా మీరు ఏదైనా అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలంటే కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించటం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పాలతో అభిషేకం చేయండి. చంద్రుడికి పాలతో అభిషేకం ఎలా చేస్తారు అన్న సందేహం రావచ్చు. చంద్రబింబాన్ని వెండిది తీసుకొని దాన్ని వెండి గ్లాసులో పెట్టి, వెండి పాత్రలో కానీ వెండి గ్లాసులో కానీ పెట్టి అప్పుడు అభిషేకం చేసినట్టయితే కనుక మీ జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీరు అధికారులతో, ఈ పై అధికారులతో కావచ్చు, లేదా అంటే ఏదైనా పని నిమిత్తంగా వెళ్ళిన అధికారులతో కావచ్చు, మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క మాట వల్ల మీరున్న ఏ ప్రదేశంలోనైనా సరే, కుటుంబం కానీ బయట కానీ ఏ రంగంలో ఉన్నవారైనా ఇబ్బందులు పాలయ్యే అవకాశము, మరికొంతమంది సమస్యల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఒత్తిడితో వ్యవహరించేటట్టుగా మీకు ఈరోజు గడుస్తుంది. దాన్ని సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మిత్రుల నుంచి మీకు ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ధనపరంగా కావచ్చు, ఏదైనా పని నిమిత్తంగా మీరు గతంలో మాట ఇచ్చి ఉంటే అది చెయ్యలేదని కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మిత్రుల దగ్గర నుంచి మీకు మాటల ప్రెషర్ వచ్చే అవకాశం కనబడుతోంది. దాని నుంచి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. వ్యయాలు అంటే ఖర్చులు కూడా ఎక్కువగా ఈరోజు కనబడుతున్నాయి. అవి ఏవి ఎంతవరకు అనేది నిర్ణయం చేసుకొని అప్పుడు ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యనామ స్మరణ చేసుకోవడంతో పాటు వీలైతే సూర్య ఆరాధన చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ముఖ్యమైన పనులకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏ పనులు చేపట్టాలన్నా, ఏ పనులు చేసుకోవాలన్నా ఈ రోజు చేసినట్టయితే తక్షణమే మీకు కార్యజయం అయ్యే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ లాభాలు వచ్చే స్థితి కనబడుతోంది. విద్యార్థులకు అంటే ఈరోజు అత్యంత శుభదినము. దీనికి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, కెరియర్ నిర్ణయించుకున్నా, ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకరమైన స్థిరచరాస్తులు కొనుగోలు కానీ, శుభవార్తలు వినడం కానీ ఇలాంటివి ఈరోజు మీకు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు సరస్వతి అమ్మవారి పేరు చెప్పుకొని ఏదైనా ఇద్దరు స్టూడెంట్స్కి కానీ లేదా మీ యథాశక్తి పుస్తకాలను దానం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.